హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి చూద్దాము. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఇక్కడ నిఫ్టీ కన్సాలిడేషన్ చేసుకుంటుంది. సో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకుంటే ఇంకో చిన్న ర్యాలీ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అది బుల్లిష్ సిగ్నల్ అయితే కనబడుతుంది. సో ఇదంతా ఈ ఏరియాలో కన్సాలిడేషన్ చేసుకొని ఇక్కడ సో ఈ హైని బ్రేక్ చేసుకుంటే మనకైతే ర్యాలీ అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ 1 అవర్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు సో ఏ 1 అవర్ క్యాండిల్ ఈ విధంగా ఒక కన్సాలిడేషన్ చేసుకుంటుంది. సడన్గా ఒక డౌన్ సైడ్ బిగ్ క్యాండిల్ వస్తుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ 3 అవర్స్ కన్సాలిడేషన్ చేసుకుంది. సడన్గా ఒక బిగ్ క్యాండిల్ వస్తుంది. తర్వాత ఈ విధంగా కూడా కూడా సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ 10వ తారీఖు నుండి చూసుకున్నట్టయితే సైడ్ వేస్ రేంజ్గానే ఉంది. 15 మినిట్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే సో ఒకసారి బిగ్ క్యాండిల్ పడుతుంది, ఇంకా మూమెంటం ఏం లేదు సైడ్ వేస్గా. సో ఒకసారి బిగ్ క్యాండిల్ పడుతుంది, తర్వాత రికవర్ అయినా మళ్ళీ సైడ్ వేస్గా ట్రాపీసైబ్. సో ఇదంతా నో ట్రేడ్ జోనే. ఒక రకంగా చూసుకున్నట్టయితే మనము ట్రేడింగ్ జోను అనేది మనం చెప్పలేము. ఇది బ్రేక్అవుట్. ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే సో 23,000 ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 6 గంటల టైంలో సో 18వ తారీఖు. సో ఇది ఆల్రెడీ ఈ గ్యాప్ అప్లో 23,600 అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో కొంత ర్యాలీ అయితే పైకి సైడ్ అప్ సైడే ఉంది. సో ఈ హైని బ్రేక్ చేసుకుంది పైకి. బ్యాంక్ నిఫ్టీ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక ఛానల్లో ఉంది. సో కానీ నిఫ్టీ ఏమో ఈ ఛానల్ నుండి బ్రేక్అవుట్ ఇచ్చి పైన ఉంది నిఫ్టీ. కానీ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇంకా ఈ ఛానల్లోనే ఉంది. సో ఏదైతే బిగ్ ఫాల్ పడ్డదో దాన్ని రికవర్ చేసుకునే స్టేజ్లోనే ఉంది. క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 50,000 సైకలాజికల్ నెంబర్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనకి 51,000 అంటే ఇంకొక 1000 పాయింట్స్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ ఆల్ టైమ్ హై అంటే 51,000. సో ఆడి వరకు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఇంకా స్కోప్ అవుతుంది. సో దాన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ ఏమో ర్యాలీ చేసుకుంటే ఇది కొద్దిగా ఈ ఏరియాకు వచ్చే ఆస్కారం ఉంది. ఇది 4 అవర్స్ క్యాండిల్. అదేవిధంగా మనకి చార్ట్ చూసుకుంటే అదే 3 అవర్స్ చార్ట్ చూద్దాము. సో మనకు ఇది 3 అవర్స్. ఇక్కడ చూసుకున్నట్టు మనకి 2 అవర్స్ చార్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనకి 1 అవర్ చార్ట్ చూసుకుంటే సో ఈ విధంగా ఉంది. ఒక సైడ్ వేస్, ఇది నో ట్రేడింగ్ జోన్ అని చెప్పొచ్చు. సో సైడ్ వేస్ జోనే, మనం ట్రాపే అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా చూసుకున్నట్టయితే ఒకటేసారి మూమెంటం వస్తుంది, తర్వాత మిగతా మొత్తం సైడ్ వేస్గా ఉంటుంది. సో ట్రాపీ జోను, సో రిస్కీగా ఉంటుంది. ట్రేడ్స్ చేయకపోవటం అనేది చాలా బెటర్. ఒక విధంగా చూసుకోవాలంటే ఇది ట్రెండింగ్ డే కాదు, ఈ నుండి ఒక మొత్తం సైడ్ వేస్ డేనే అని చెప్పుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి ఏ రోజైనా కానీ మార్కెట్ పొరపాటున కూడా మనకి అవకాశం ఇచ్చినట్టుగా లేదు. ఇది ఒకసారి బిగ్ క్యాండిల్ మొత్తం సైడ్ వేస్, ఇది ఒక ర్యాలీ, ఇది మొత్తం సైడ్ వేస్, ఇది ఒక బిగ్ అప్ సైడ్, మళ్ళీ తర్వాత ట్రాపీ. సో ఇదంతా ఒక రకంగా చూసుకుంటే మూమెంటం అది ట్రాపీ సైడే. ఇక్కడ చూసుకున్న 15 నిమిషాల క్యాండిల్. సో ఈ హైటు ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే సో ఇక్కడ క్లియర్గా మనకు ఒక చిన్న బ్రేక్అవుట్ లాగా కనపడ్డది. సో ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనకు ఇక్కడ నుండి 50,750 దాకా అయితే ఒక మంచి టార్గెట్ అవుతుంది. సో అది ఇక్కడ 15 మినిట్ దాంట్లోనే మనకి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ గీసుకుంటే సో మనకి ఇక్కడ 50% వస్తుంది. సో ఈ హై టు లో తర్వాత మళ్ళీ దీని ఎక్స్టెన్షన్ తీసుకుంటే సో ఇక్కడ 50% ఈ 50,138 అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో. సో ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ 50,257. సో ఒకవేళ ఈరోజు ఫిన్ నిఫ్టీ కాబట్టి ఇదే రోజులో సైడ్ వేస్గా ఉందనుకో మార్కెట్, తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే మనకు మంచి ర్యాలీ అయితే ఉంటుంది. దీని తర్వాత 50,257కి పైన. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఇది ఒక ట్రెండ్ 6వ తారీఖు నుండి చూసుకున్నట్టయితే ఇప్పుడు 18వ తారీఖు వరకు. సో ఇది ఒక ఛానల్ అయితే ఫామ్ చేసుకుంది. సో ఇక్కడ ఈ హైన తర్వాత ఇది బ్రేక్ చేయలేదు, కానీ ఈ హైని ఇది బ్రేక్ చేసింది కిందికి వచ్చిన తర్వాత. మళ్ళీ తర్వాత ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు, తర్వాత ఈ హైని ఇది బ్రేక్ చేసేసింది హైకి. తర్వాత ఇక్కడ నుండి ఇదే రేంజ్లో సైడ్ వేస్గా ఉండొచ్చు. దాని తర్వాత ఈ హైని బ్రేక్ చేసేస్తే మనకి ఒక చిన్న ర్యాలీ అవుతుంది. ఇక్కడ ఆల్ టైమ్ హైకి కూడా పెద్ద స్కోప్ అయితే పైకి అవుతుంది. సో చూద్దాము. ఎఫ్ఐఐ డేటా చూసుకుందాము. సో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఐస్ ఇండిసిసివ్గానే ఉన్నాయి. సో ఇండెక్స్ ఏమో వాలటైలిటీ అనేది ఉంది. ప్రో ట్రేడర్స్ అయితే మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్స్ ఏమో మీడియం బేరిష్గా ఉన్నారు. సో ఇది ఒకటి చెప్పాలనుకుంటే మనము నో ట్రేడింగ్ జోన్లోనే ఉన్నామని చెప్పాలి.
ఇక్కడ ఇండియా విక్స్ చూసుకున్నట్టయితే 12 ఉంది. సో స్ట్రాంగ్గా ఉంది, వాలటైలిటీ అనేది తగ్గింది. సో మనకి మొన్నటి దాకా 20 ప్లస్ ఉండేది, 25 ప్లస్ ఇండియా విక్స్ అంటే వాలటైలిటీ ఇండెక్స్ అనేది. అది 12కి వచ్చింది అంటే స్ట్రాంగ్ బుల్లిస్కి సిగ్నల్ అని చెప్పుకోవాలి మనము. అదేవిధంగా పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో అంటే కాల్ రైటర్స్ అనేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇక్కడ 1+ ఉంది, 1.42 అంటే పుట్ రైటర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ మనకి ఇమ్మీడియట్గా మనకు 23,450 దగ్గర బాగా ఎక్కువ ఉన్నారు. సో 23,500 దగ్గర కూడా ఉన్నారు ఎక్కువగా. సో ఇంకా స్ట్రాంగ్గా అంటే 23,400 దగ్గర స్ట్రాంగ్గా పుట్ కాల్ రైటర్స్ అయితే ఉన్నారు మార్కెట్ని అప్ తీసుకెళ్ళడానికి. సో డౌన్ సైడ్ అయితే సడన్గా అంటే మనకి చూడాలి. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ 12, తర్వాత పుట్ కాల్ రేషియో 0.94. సో ఇది స్ట్రాంగ్ బుల్లిష్గా అని అయితే కాదు. సో ఇక్కడ కాల్ రైటర్స్ కూడా ఉన్నారు స్ట్రాంగ్గానే. మార్కెట్ 49,900 దగ్గర కూడా మార్కెట్ని ఇక్కడ ఒక స్ట్రాడిల్ పెట్టేసి సైడ్ వేస్గా ఉండడానికి మార్కెట్ అయితే కనబడుతుంది ఇక్కడ. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే కొద్దిగా ఇండిసిసివ్గానే ఉంది ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇండియా వాలటైలిటీ ఇండెక్స్ 12, తర్వాత పుట్ కాల్ రేషియో 1 ఉంది. సో మనకి 1 అంటే ఒక వన్ సైడెడ్గా చూసుకుంటే మనకి పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు మార్కెట్ని కొద్దిగా అప్ తీసుకెళ్ళడానికి. సో అది ఇక్కడ 22,400 దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. సో పుట్ కాల్ రైటర్స్ సో మార్కెట్ని స్లైట్గా పైకి తీసుకుని వెళ్ళడానికి అయితే ఛాన్స్ అవుతుంది. మేజర్ గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే సో ఇక్కడ అమెరికన్ మార్కెట్ అయితే పాజిటివ్గానే ఎండ్ అయిపోయింది. చూసుకుంటే ఇక్కడ డౌ జోన్స్ 188, S&P 541 పాయింట్స్, నాస్డాక్ 166 పాయింట్స్ అబోవ్. అదే జర్మన్ మార్కెట్ 71 పాయింట్స్ ప్లస్. తర్వాత లండన్ మార్కెట్ అయితే ఫ్లాట్గా అక్కడే క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇంకా కిందికి చూసుకున్నట్టయితే మనకి జపనీస్ మార్కెట్ 300 పాయింట్స్ ప్లస్లో ఇప్పుడు రన్ అవుతుంది. ఆల్రెడీ టైం ఇక్కడ 6:17 ఈ టైంలో. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.